ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది జగన్ గారిని ఇమిటేట్ చేయడం? జనవరిలో స్టార్ట్ చేసాం. మధ్యలో నోయల్ అన్నతో క్యారెక్టర్ ఒకటి చేశాను. నోయల్ అన్నతో ఫ్రెండ్ రోల్ చేశా. నోయల్ అన్నతో చేయడం ఇది చేసుకుంటూ ప్యారలల్గా జరిగింది. ఇక్కడ స్కిట్లు చేసి నోయల్ అన్నతో సినిమాకి వెళ్ళాను నెల్లూరులో. రాత్రికి బ్లాస్ట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. అటు సినిమా చేసుకుంటూ ఇవన్నీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫిబ్రవరి నుంచి బాగా తీసుకెళ్ళాం. ఈరోజు అవును బాగా రీచ్ అయ్యారు ఎక్కువ. అది జనవరి నుంచి అంటే ఇప్పుడు మొత్తం కలిపిన ఒక 5 నెలలు 10 సంవత్సరాలు పడ్డ కష్టానికి అది 5 monthsలో రిజల్ట్ వచ్చి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటుంటాడు, నువ్వు బస్ స్టాప్లో రెడీగా ఉండు, నీకోసం బస్సు వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు, కానీ అది వచ్చే టైం ఈ లోపల నువ్వు పాస్ పోసుకోవడానికో లేకపోతే ఆకలేస్తుందని టిఫిన్ చేయడానికో ఎక్కడికైనా పోయినావు అనుకో, అది వస్తుంది, ఎక్కించుకోవాల్సిన వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోద్ది, నీకు ప్రాప్తం లేకుండా ఉంటుంది. అందుకే కనిపెట్టుకొని ఉండాల. కనిపెట్టుకొని ఉన్నాను కాబట్టి ఈరోజు కోట్ల మంది ప్రజానీకం సునీల్ రావినోతుల ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచిగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇటు గవర్నమెంట్ కానీ టీడీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు ఎంతగానో కొనియాడారు మన గురించి. చాలా బాగా చక్కగా చేసావు సునీల్, చాలా బాగుంది, అసలు జగన్ గారిని చూసినట్టే ఉందన్నారు. బాగా పేలింది, అన్ని పేలుని, ఒకటేంది ఇక్కడేంది, అన్ని పేలు. ఎన్ని చేశారు మొత్తం? 350 పైనే. 350 పైన అని చేసాం. జనాల్లో ఒక కొత్త కామెడీని సృష్టించాం. జనాలు అసలు మన స్కిట్లు స్నానం చేసి బాగా చూసుకునేటోళ్ళు, స్నానం చేయడం, ఉద్యోగానికి వెళ్ళి స్నానం చేయడం, ఒక ముద్ద అన్నం తినడం, మన వీడియోలు కొట్టడం, అంతమంది చూసి అంతమంది రియలైజ్ అయ్యారు. పాత్రను చూశారు, పాత్రలో జరుగుతున్నటువంటి కంటెంట్ చూశారు, నవ్వుతూనే కంటెంట్ ఇస్తున్నాం, ఆ కంటెంట్ ఏంటి, వాట్ ఇస్ వాట్ అనేది తెలుసుకున్నారు. దెన్ రిజల్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. అది మనం ఏ పని చేస్తున్నాం విషయం పక్కన పెడితే జనానికి ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాం, జనానికి ఎంతవరకు మనం రీచ్ అవుతున్నాం. సినిమా అయినా షార్ట్ అయినా ఏదైనా సరే ఎనీథింగ్ జనం వద్దకే వెళ్ళాలి. జనం ఆశీర్వదిస్తేనే మీరైనా నేనైనా ఇక్కడ కూర్చోగలం. అవును, లేకపోతే జనం వద్దన్నారంటే. 350లో బాగా నచ్చింది, మీ మనసుకు నచ్చింది ఒకటి చేయమంటే ఇప్పుడు స్పాట్లో? లేదండి, అన్నీ నచ్చినాయి, ఒక్కటి కాదు, అన్నీ నచ్చినాయి. అన్ని చేయలేం, ఇప్పుడు అన్ని చేయలేం కదా, ఇప్పుడు ఆ ఒకటి కూడా చేయలేంగా, ఎందుకంటే దాన్ని స్పాట్ వస్తాయి. కంటెంట్, ఆ మూడు, ఆ ఉత్సాహం అలా వెళ్తూ ఉంటుంది. వాయిస్. అందరికీ నమస్కారం. ఇవాళ అవ్వ తాతలైతేమి, అక్క చెల్లెళ్ళైతేమి, మీ అందరూ కూడా చూపించినటువంటి అభిమానం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతూ ఉంది. చెల్లెమా, అక్కయ్య, అవ్వ తాతలు, వెళ్ళొస్తానవ్వా, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. 5 నెలల నుంచి ఏమన్నా కాల్స్ రావటం కానీ, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి స్కిట్లు చేస్తున్నాను? 300 కాల్స్ వచ్చాయి నా స్కిట్లు లాగే. నా స్కిట్లు కూడా 300 పైనే వచ్చినాయి, కాల్స్ కూడా 300 వచ్చినాయి. 300 పర్సన్స్ నన్ను అభిమానించారు, 300 పర్సన్స్ అభిమానించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక మనిషిని ఎంతగానో తీసుకోపోతే ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్ రాదు. మనం ఎంతగానో అభిమానించాలి, పట్టుకోగలగాలి, ఆ పర్సన్తో మనం ట్రావెల్ చేయాలి. అప్పుడే దాన్ని మనం పూర్తిగా లాగేసుకుని ఆ పర్ఫార్మెన్స్ అంతా గట్టిగా ఇవ్వగలం, లేకపోతే ఏడైనా మిస్ఫైర్ అయిపోద్ది. జగన్ గారు అంటే ఆయన విధి విధానాలు, ఆయన ఎలా ఏంటి అనేది చూస్తూ వచ్చాం కాబట్టి ఆ క్యారెక్టర్ని అలా పట్టేశాం. బాబు గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అలా పట్టేశాం. అందరిని పట్టలేమే, ఏ నటుడు కూడా. దీని పట్ల ఇంకోటి వివరణ ఇవ్వాలి. చెప్పండి. నాగేశ్వరరావు సార్ గారు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూలో, రామారావు గారు చేసే పాత్ర రామారావు గారే చేయాలి, నేను చేసే పాత్ర నేను చేయాలి, అంతేగాని నేను ఆయన చేసే పాత్రలకు పోతే పొరుగు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నేను కూడా అంతే, నేను ఎంతవరకు పోవాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే చేయాలి. లేదు నేను పెద్దగా చేస్తానంటే కింద పడతావు. దుప్పటి ఎంతవరకు ఉందో కాళ్ళు అక్కడ దాకే ఉండాలా, లేకపోతే తడిసిపోద్ది. అంతే కదా. వైసీపీ నుంచి కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ, తిట్టటాలు కానీ, లేకపోతే ఎందుకు మా అన్న క్యారెక్టర్ చేస్తున్నావు, మా నాయకుడు క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? అట్లాంటివి ఏం రాలేదు. చాలామంది కాల్ చేశారు, అందరూ కూడా చాలా బాగా నటించావు, బాగా చేసావు, అన్నని మైమరిపించావు. ఒక ఆటో సోదరుడు కూడా అన్నగారు నా దగ్గరికి వచ్చి, ఇది నువ్వే కదా అన్నాడు. నేనన్నా అన్న
జగన్ అన్నని నేను కలవలేకపోవచ్చు, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి దాన్ని ఆపి ఒక సెల్ఫీ దిగని పోయినాడు. గ్రేట్. అలాగే కాల్స్ కూడా అన్ని కాల్స్ బాగా వచ్చాయి. ఒక కాల్ వచ్చింది. ఈ 300 కాల్స్లలో అంటే ఈ 400 కాల్స్లలో ఒక కాల్ వచ్చింది. ఆఫ్టర్ 4th చెప్తానని. మీరు ఏం చేసినా నేను దానికి సమ్మతమే. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తండ్రిని ఒక మాట అన్నప్పుడు కొడుగ్గా ఎవరికైనా కోపం రావచ్చు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక సీఎం క్యాండిడేట్ని మనం ఏదైనా ఆయన చిన్నగా చేదని అవతల వాళ్ళ పిల్లలకి రావచ్చు కోపం. ఒక దెబ్బ కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, దాంట్లో తప్పే లేదు. 4వ తేదీ రావాలి కదా, వచ్చిన తర్వాతే చేద్దాం అన్న. నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్లో, ఎక్కడికి పోను, రాండి దండించండి, మీరేం చేయాలనుకున్నారో చేయండి. ఒక కళాకారుణ్ణి మాత్రం బెదిరిస్తున్నారని మాట మర్చిపోవద్దు. ఒక కళాకారుడు పొట్టకూటి కోసమే చేస్తాడు, తన కళారూపాలను ప్రదర్శించడానికి తను ఏదైనా చేస్తూ ఉంటాడు, తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. అలాంటి ప్రక్రియలో చేసిందే తప్ప మిమ్మల్ని అవమానించడానికో లేకపోతే మిమ్మల్ని ఇంకోటి అనడానికో కాదు. అలా ఇప్పుడు మీరు ఏది చేసినా నేను సమ్మతం. ఓకే, బస్ అయిపోయింది. గుడ్.